ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సంతూరమ్య బ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ గుడ్. నేను ఈ బ్లాగ్లో నేనేం ఫుడ్ ప్రిపేర్ చేశాను, హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా అలవాటు చేసుకోవాలి, అలానే ఖాళీ టైంలో నేనేం పనులు చేసుకుంటాను, ఇంకా చిన్న మినీ షాపింగ్ కూడా చేశాను. అది నా మనసుకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇలా హ్యాపీనెస్ ఇచ్చేటివి మనం చేస్తూ ఉండాలి. అలా అయితే మన మైండ్ పైన ప్రెషర్ ఏమైనా ఉంటే పోతుంది. మనకి ఇష్టమైన పనులు ఇలా చేస్తుంటే మనసుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎక్కడ మిస్ చేయకుండా వీడియోని పూర్తి వరకు చూడండి. అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నా వీడియోస్ మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఇలా చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. ఇంకొన్ని వీడియోస్ ఎక్కువగా నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను మీ ముందుకు వస్తాను. ఇక వీడియోలోకి వచ్చేస్తే ముందు రోజు నైటే కిచెన్ అంతా క్లీన్గా పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్ లేచి ఊడ్చి కిచెన్లోకి వచ్చేసరికి నీట్గా అనిపిస్తుంది. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకోవాలి. మెయిన్గా నైట్ పడుకునే ముందు కిచెన్ అంతా క్లీన్గా పెట్టేసుకుంటే బొద్దింకలు కూడా ఎక్కువగా ఫామ్ అవ్వవు. మళ్ళీ మనం మార్నింగ్ లేచి హడావిడిగా కిచెన్లోకి వస్తాము. సో అలా నీట్గా ఉంటే మనం మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. మనము కుకింగ్ చేయడానికి మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఎప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒక మంచి హ్యాబిట్. ఇక వీడియోలోకి వచ్చేస్తే నేను మార్నింగ్ టిఫిన్కి చపాతీ ప్రిపేర్ చేయడానికి పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. చపాతీలు టిఫిన్లోకి ప్రిపేర్ చేస్తారా అనుకుంటున్నారా? కానీ నేను ప్రిపేర్ చేస్తాను. వీక్లీ వన్స్ అయినా ప్రిపేర్ చేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను. చపాతీలు లో క్యాలరీస్ ఫుడ్. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది మంచిగా హెల్ప్ అవుతుంది. అలానే వర్కింగ్ ఉమెన్స్ ఇంకో 2 చపాతీలు ఎక్కువగా చేసుకుంటే లంచ్ బాక్స్లోకి కూడా వెళ్ళిపోతుంది. సో మళ్ళీ లంచ్ సపరేట్గా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. 2 చపాతీలు మార్నింగ్ టిఫిన్ లాగా తీసుకుంటే ఆఫ్టర్నూన్ వరకు అస్సలు ఆకలి అనిపించదు. చపాతీలోకి కర్రీ ప్రిపేర్ చేయడం కూడా కొంచెం కష్టమే. సో చపాతీలు అనుకున్నప్పుడు మనం ముందు రోజు ఏ కర్రీ ప్రిపేర్ చేయాలనుకున్నామో దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ ముందు రోజు నైటే చేసుకుంటే మార్నింగ్ ఈజీగా మనము చపాతీలకు కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను తోటకూరని ముందు రోజు నైటే క్లీన్గా పెట్టేసుకున్నాను. మార్నింగే సాల్ట్ వాటర్లో 2-3 టైమ్స్ వాష్ చేసుకొని చిన్నగా చాప్ చేసుకొని కుక్కర్లో వండుకుంటున్నాను. తోటకూర అనేది కుక్కర్లో ప్రిపేర్ చేయడం కొత్తగా అనిపిస్తుంది కదా. నేను కూడా యూట్యూబ్లో చూశాను, 2-3 టైమ్స్ చేశాను, మంచిగా కుదిరింది. సో నేను ఎప్పుడు తోటకూరని ప్రిపేర్ చేద్దామన్నా కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. మనకి టైం కూడా కలిసి వస్తుంది. చపాతీలు ప్రిపేర్ చేసేలోపు మంచిగా కుక్ అవుతుంది తోటకూర. ఇంకా మనం ఆకుకూరలు వీక్లీ 2 టైమ్స్ అలా తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ఇంకో విషయం చెప్తాం అనుకుంటున్నాను. టిఫిన్ తినేటప్పుడు టిఫిన్ ఆర్ లంచ్ ఏదైనా తింటున్నప్పుడు పక్కా టీవీ ఆర్ ఫోన్ చూస్తున్న వాళ్ళు ఎంతమంది మీలో ఉన్నారు? అలానే తింటున్నప్పుడు మాట్లాడుకుంటూ కూడా తినకూడదు. అలా తింటే మన గొంతులోకి ఏమైనా ఇరుక్కొని మనకు బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి చనిపోయే ఛాన్సెస్ వరకు కూడా ఉన్నాయి. ఈ మధ్యలో ఒక న్యూస్ కూడా చూశాను. సో తింటున్నప్పుడు అవన్నీ అవాయిడ్ చేయండి. ఫుడ్ అనేది మనకి దేవుడితో సమానం. సో మనము మంచిగా ఆస్వాదిస్తూ తినాలి, కానీ మల్టిపుల్ పనులు చేసుకుంటూ తినకూడదు. టిఫిన్ తిన్నాక కర్రీ కొంచెం ఎక్కువగానే మిగిలింది, లంచ్లోకి సరిపోతుంది అనిపించింది. సో నేను రైస్ని నానబెట్టేసుకున్నాను. సో నాకు కొంచెం టైం ఎక్కువగా మిగిలింది ఇంటి పనులు చేసుకోవడానికి. సో వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేసి స్నానం చేసేసి కిచెన్లోకి వచ్చాను. కొద్దిగా టైం మిగిలింది. సో నేను నెయ్యి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. నెయ్యి నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. వస్తుందో రాదో అని కొంచెం డౌట్ఫుల్గా ఉండేది. ఒక 20 డేస్ నుంచి నేను పాలపైన ఉన్న మీగడను కలెక్ట్ చేశాను. చాలామంది పెరుగు పైన ఉన్న మీగడను కలెక్ట్ చేసి ప్రిపేర్ చేశారు. సో నేను పాల మీద మీగడ కలెక్ట్ చేశాను కదా. సో వస్తుందా రాదా అని చాలా డౌట్ఫుల్గా ఉండేది. ఫస్ట్ నేను యూట్యూబ్ వీడియోస్ చూసి కొన్ని కూల్ వాటర్ యాడ్ చేసి మిక్సీకి వేసాను. కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఇక రాదు ఇది, సో స్పాయిల్ అయినట్టే అని చెప్పేసి పక్కకు వదిలేశాను. ఎందుకైనా మంచిదని ఒకసారి నైబర్ అక్కకి కాల్ చేసి అడిగాను. సో అలానే వస్తుంది. మళ్ళీ ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసి మిక్సీకి వేసేసి మధ్య మధ్యలో పల్స్ ఇస్తూ చేస్తూ ఉండు, మంచిగా వస్తుందని చెప్పింది. సో మళ్ళీ ఒకసారి ట్రై చేశాను. మంచిగా వెన్నెపూస పైన తేలింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే 20 డేస్ నుంచి కలెక్ట్ చేశాను నెయ్యి ప్రిపేర్ చేద్దామని. నా లైఫ్లో ఫస్ట్ టైం
అమ్మ కూడా ఎక్కువగా ప్రిపేర్ చేయదు కాబట్టి నాకు దీని గురించి పెద్ద ఐడియా లేదు. మా నైబర్ అక్కయ్య ఎక్కువగా నెయ్యి ప్రిపేర్ చేస్తుంది. సో ఆమెను అడిగితేనే నాకు సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి ఆమెకు కాల్ చేశాను. ఒక బాల్ లాగా వెన్నపూసనంతా కలెక్ట్ చేసుకున్నాక 2-3 టైమ్స్ వాష్ చేస్తే అది ఆ బాల్ అనేది ఇంకా మంచిగా స్మూత్ టెక్స్చర్తో చాలా మంచిగా వచ్చింది. నాకు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నా అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం కదా నేను ప్రిపేర్ చేయడము. ఇది ఒక మంచి మెమరీ అండ్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను మీతో షేర్ చేస్తున్నాను. 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్నాక మంచిగా క్లీన్గా చేసుకున్న కడాయి పెట్టేసి ఈ వెన్నపూసను అందులో వేసేసి చిన్నగా కరిగించుకున్నాను. నెయ్యి ప్రిపేర్ చేయాలంటే మనకు కొంచెం పేషెన్స్ అవసరము. అలానే మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నాకే మనము వెన్నపూసని కరిగించుకోవాలి. లేకుంటే ఎక్కువ రోజులు స్టోర్ అవ్వదు, తొందరగా స్మెల్ వచ్చేసి పాడవుతుంది. బయట షాప్లో తీసుకునే నెయ్యి ఎంత ప్యూర్గా ఉంటుందో మనకు తెలీదు. ఇలా మన ఇంట్లోనే మన చేతులతో మనం నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే అదొక మంచి హ్యాపీనెస్ ఇస్తుంది. అలానే హెల్దీ కూడా. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటి అంటే వెన్నపూసను కలెక్ట్ చేశాక సో ఇంతే వస్తుంది అనుకొని నేను బటర్ మిల్క్ అనేది పక్కన పెట్టేశాను. ఇంకొద్దిగా పల్స్ ఇచ్చేది ఉంటే మిక్సీలో వేసేసి ఇంకొద్దిగా వెన్నపూస మనకు కలెక్ట్ అయ్యేది. కొంచెం వైట్గా రావాలన్నట్టు నేను కొంచెం పాలలాగా వచ్చేసరికి అదే మజ్జిగ అని చెప్పేసి నేను పక్కన పెట్టేశాను. సో అది ఇంకోసారి నేను మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను. నెయ్యి కాచేటప్పుడు ఇక్కడ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుందని చెప్పేసింది అక్కయ్య. సో మధ్య మధ్యలో కలుపుతూ చాలా జాగ్రత్తగా చేశాను. సో ఫైనల్లీ చూడండి ఎంత బాగా కలెక్ట్ అయిందో. ప్యాన్ కొద్దిగా చల్లారాక ఒక గ్లాస్ జార్లో ఫిల్టర్ చేసుకున్నాను. చూడండి నెయ్యి ఎంత బాగుందో, చూస్తుంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇది రూమ్ టెంపరేచర్ అయ్యాక ఈ లిక్విడ్ ఫామ్ పోయి కొద్దిగా పూసలాగా తయారవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బయటికి వచ్చినప్పుడు సెరామిక్ పాట్స్ షాప్ కనిపించింది. దూరం నుండి చూస్తుంటే మంచిగా అట్రాక్టివ్గా అనిపించుండే, దగ్గరికి వెళ్ళి చూసినా కూడా మంచిగా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి అతని దగ్గర. అన్నీ షూట్ చేయలేకపోయినా ఎందుకంటే ఎండ చాలా ఉండింది. సో తొందరగా వచ్చేసాము. చిన్న షాపింగ్ చేశానని చెప్పాను కదా, ఇట్లా ఒక మామీ ఎలిఫెంట్ అండ్ సన్ ఎలిఫెంట్ అని అలా తీసుకున్నాను, నేను నా బాబు అని చెప్పి. మా హస్బెండ్ అన్నాడు, సెరామిక్ ఎందుకు, ప్లాస్టిక్ వాటిలో చూడు, వేరే ఆన్లైన్లో షాప్ చేయు, ఇట్లా సెరామిక్ తీసుకుంటే అవి మెయింటైన్ చేయడం చాలా కష్టం, చాలా డెలికేట్గా ఉంటాయి అన్నాడు. కానీ నాకు ఎందుకో సెరామికే చాలా మంచిగా అనిపిస్తాయి లుక్ వైజ్గా, కానీ నీట్గా ఉంటుంది. ఏదైనా మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంత జాగ్రత్త చూసుకుంటే అవి వాటికి అంత లైఫ్ ఉంటుంది. ఈ మూడింటికి కొంచెం ప్రైస్ ఎక్కువగానే చెప్పాడు, కొంచెం బార్గెన్ చేస్తే కొద్దిగా తగ్గించాడు. ఈ పాట్స్లోకి మట్టి అతని దగ్గర అవైలబుల్లో లేకుండే వేరే దగ్గర మట్టి కొనుక్కొని వేయించుకొని ఇంటికి వచ్చేసాము. ఈ మూడింటికి ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ పాట్స్ మధ్యలో హోల్ ఉండింది. సో ఆ హోల్ని కవర్ చేయడానికి నాకు ఇంట్లో అవైలబుల్ ఉన్న ప్లైవుడ్ ముక్కలు తీసుకున్నాను. ఇలా పెడితే మట్టి అనేది కిందికి పోదు వాటర్ పోసినప్పుడు. సో అలా ఫిల్ చేసుకుంటున్నాను. వీటిలో నేను మనీ ప్లాంట్స్ని పెడదాం అనుకుంటున్నాను. మనీ ప్లాంట్స్ అయితే ఈజీ టు మెయింటైన్ అని చెప్పి, సో చూడటానికి కూడా చాలా బాగుంటుంది. దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా సింపుల్. సో 20 days బిఫోరే నేను చిన్న చిన్న కొమ్మలు తీసుకొచ్చి వాటర్లో ఇలా పెడితే మంచిగా గ్రో అయింది. రూట్స్ కూడా మంచిగా వచ్చాయి, చూడండి వీడియోలో చూపించినట్టుగా. చిన్న కొమ్మలు తీసుకొచ్చి ఒక గ్లాస్ జార్లో కానీ వాటర్ పోసేసి పెడితే కొమ్మలే పెడితే వాటికి రూట్స్ వచ్చేస్తాయి. 2-3 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మంచిగా రూట్స్ వచ్చాయి. సో వీటిని నేను ఇందులో ప్లాన్ చేద్దాం అనుకున్నాను.
మనీ ప్లాంట్ పెట్టాక ఎలిఫెంట్స్కి ఎంత మంచి లుక్ వచ్చిందో చూడండి. వీటిని నేను కిచెన్లో పెట్టాను. అది బ్లాక్ మార్బుల్ పైన ఈ వైట్ ఎలిఫెంట్స్ చూడటానికి మంచి లుక్ వచ్చింది. ఇలాంటివి తీసుకున్నప్పుడు మన మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం మైండ్ కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మనకు నచ్చినవి షాప్ చేస్తే మనకి ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. మా హస్బెండ్ అన్నాడు, ఇందులో ఏం పడతాయి, ఏం మొక్కలు పెడతామని చెప్పేసి అన్నాడు. కానీ ఇవి చూసాక అవుట్పుట్ చాలా బాగా వచ్చింది, మంచిగా ఉన్నాయని చెప్పేసి, లుక్ చాలా క్యూట్గా ఉన్నదని చెప్పేసి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ఫైనల్గా లుక్ ఇదండి, చూసేయండి ఎంత బాగున్నాయో. మా బాబుకి కూడా ఈ ఎలిఫెంట్స్ చాలా బాగా నచ్చాయి. ఎలిఫెంట్స్ని చూసినప్పుడల్లా నా నా దగ్గరికి వచ్చేసి, అమ్మ అది మామీ ఎలిఫెంట్, ఇది బేబీ ఎలిఫెంట్ అని చెప్తూ క్లాప్స్ కొడుతూ వాడికి కూడా తెలియని హ్యాపీనెస్ ఉండింది. మా క్రాకరీ యూనిట్లో పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ కూడా చాలా బాగుండింది. ఎక్కడెక్కడ బాగుంటుందా, ఏ ప్లేసెస్ బాగుంటుందా అని చెప్పేసి ఆ ప్లేసెస్లో పెట్టి ఇలా షూట్ చేసి మోసిపోతున్నాను. ఈ ఎలిఫెంట్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ముందు రోజు మార్కెట్లో చింత చిగురు తీసుకున్నాను. అది కొంచెం పప్పులో వేసేసి కర్రీ చేశాను. ఇంకా హాఫ్ మిగిలింది. సో ప్రాన్స్ ఫ్రై చేయమని మా హస్బెండ్ చెప్పారు. సో ప్రాన్స్ తీసుకుందామని బయటకు వచ్చాము. టైగర్ ప్రాన్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ అవి అంత ఫ్రెష్గా అనిపించలేదు. సో చిన్న ప్రాన్స్ తీసుకున్నాము. 350కి కేజీ ఇచ్చారు. కేజీ చెప్తే మన అంతా క్లీన్ చేసేసరికి 500 గ్రామ్స్ అలా వచ్చింది, హాఫ్ కేజీ వరకు. ఇంటికి వచ్చాక ప్రాన్స్ని ఒక గిన్నెలో వేసేసి ఉప్పు ఎక్కువగా వేసేసి ఒక 5 టైమ్స్ వరకు వాష్ చేసుకున్నాను. ప్రాన్స్ కర్రీ చేయడం చాలా సింపులే కానీ దాన్ని క్లీన్ చేసుకోవడమే చాలా కష్టం. మెయిన్గా ఒక్కొక్క ప్రాన్కి వాటి నరం తీసేయడము చాలా పెద్ద టాస్క్ అది. ప్రాన్స్ పైన మాత్రమే ఒక నరం ఉంటుంది, దాన్ని తీసేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ కింది వైపు కూడా ఒక నరం ఉంటుంది, దాన్ని కూడా తీసేసేయాలి. ఇవి ప్రాన్స్కి ఇంటెన్స్ అంటారు. సో అవి తీసేసుకున్నాకే నేను కర్రీ చేస్తాను. అన్నిటికీ ఇలా నరాలు తీసేయడానికి ఒక 1/2 అవర్ టు 40 మినిట్స్ పట్టింది. సో అన్నీ క్లీన్ చేసుకున్నాక చింత చిగురు కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చింత చిగురు చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చింది. ఈ సీజన్లో వచ్చిన ఫస్ట్ చింత చిగురు. మనకి ఏ సీజన్లో ఏవి మనకి దొరుకుతాయో మనం అవి తింటే చాలా మంచిది. సమ్మర్లో మాత్రమే దొరికే ఫుడ్ ఏంటి అంటే మ్యాంగోస్, ముంజకాయలు అండ్ చింత చిగురు. ఈ 3 ఐటమ్స్ నా ఫేవరెట్. దొరికినప్పుడల్లా నేను ఇలా తింటూ ఉంటాను. మెయిన్గా చింత చిగురు రేర్గా మనకి సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడల్లా ఇలా ఏదో ఒక ఐటెం చేస్తూనే ఉంటాను. సో చింత చిగురు ప్రాన్స్ ఫ్రై చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులోకి మనం ఎక్కువగా ఆనియన్స్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. నేను 3 ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను. ఇది రెసిపీ చేయడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ పోపు అన్నీ వేసాక ఆనియన్స్ మంచిగా వేగాక ప్రాన్స్ కూడా వేసేసి అందులో నుంచి వాటర్ వచ్చేస్తుంది. వాటర్ అన్నీ ఎగిరిపోయాక మనము చింత చిగురు వేసుకొని కొద్దిగా ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. చింత చిగురు ప్రాన్స్ ఫ్రై అండ్ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫైనల్గా కారం, ఉప్పు, మసాలా వేసేసి ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక మనము సర్వ్ చేసుకోవడమే. ప్రాన్స్ అనేది నేను రెగ్యులర్గా అసలు కుక్ చేయను, ఎప్పుడో 2-3 మంత్స్కి ఒకసారి కుక్ చేస్తాను. బట్ చింత చిగురు దొరికితే మాత్రం ప్రాన్స్ ఫ్రై పక్కా చేస్తాను. ఇందాక ఘీ చేశాను కదా, ఘీ చేసిన గిన్నెలోనే బాయిల్ చేసిన ఎగ్ వేసి ఉప్పు, కారం, మసాలా వేసేసి చిన్నగా ఫ్రై చేసుకున్నాను. ఇది నా ఫైనల్ డిన్నర్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి.